టీటీడీలో జరిగినటువంటి లడ్డు గీ స్కామ్ పై డ్రామాలో నంబర్ 1 అవార్డు ఇవ్వగలిగే మన వైసీపీకి ఏమన్నా సమంజసమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మీకు సిబిఐ ఏమని చెప్పింది? కల్తీ జరగలేదని ఏమన్నా చెప్పిందా? ఒక్క మాటన్నా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో కల్తీ జరగలేదని ఏమన్నా ఉందా? మీరెందుకు సంకలు దుద్దుకుంటున్నారు? మీరెందుకు పండగలు చేసుకుంటున్నారు? మీకు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఏమన్నా కొంచెమన్నా ఉందా? పోనీ భయం భక్తి అని ఉందా భగవంతుడి మీద? దేవుడు అంటే భయం భక్తి అని ఉంటది కదా ప్రతి ఒక్కరికి. పుట్టిన వాడికి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచుంటారు, దైవం భక్తి అని చెప్పించుంటారు. మీ విషయం చూస్తుంటే అసలు ఆశ్చర్యంగా ఉంది. ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎట్లా కూడా ఉంటారా మనుషులని. అరే కల్తీ జరిగిందిరా బాబు అని చెప్పి దాంట్లో వస్తే అనిమల్ ఫ్యాట్ లేదు కదా, పంది కొవ్వు లేదు కదా, ఆవు కొవ్వు లేదు కదా అంటే, కొవ్వు లేకపోతే అంటే ఇది చేయొచ్చా? కెమికల్స్ వేసి చేయొచ్చా? కెమికల్స్ తో లడ్డు తయారు చేయడం కరెక్టా? అది మీరు సమర్థించుకుంటున్నారా? వైసీపీ వాళ్ళు కల్తీ లడ్డుని సమర్థిస్తారా? మీరు ఒకే మాట చెప్పాలి, ఒకే ఆన్సర్ చెప్పాలి. కల్తీ జరిగిందనేది వాస్తవం. సిబిఐ రిపోర్ట్ లో క్లియర్ గా ఇచ్చింది కెమికల్స్ యూజ్ చేసినారని. మరి కెమికల్స్ వాడటం కరెక్టా? అక్కడ మీ నాయకుడేమో మీ మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఆయన నేషనల్ న్యూస్ తో మాట్లాడుతూ అంటాడు జరిగింది వాస్తవమే, కొందరు మనుషులు వ్యక్తుల దాంట్లో వాళ్ళ పాత్ర ఉంది అని చెప్పి ఆయన నోరు తెచ్చి అంటున్నాడు. ఇంకో నాయకులేమో మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ మాజీ ముఖ్యమంత్రి వర్గులేమో ఏమీ కాలేదు ఏమైతుంది అన్నట్టు ఆయన మాట్లాడతాడు. ఇది ఒకదాంతా కాదండి ఇది. ఎందుకంటే పరకామణి విషయాన్ని కూడా ఆయన ఎంత హేళనగా ఎంత చులకనగా మాట్లాడినారో అందరూ చూశారు. ఏముంది చిన్న దొంగతనమే కదా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని బట్టి ప్రజలకి క్లియర్ గా అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, మీకు 11 సీట్లు కూడా రావు. ప్రజలు చీత్కరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఎందుకంటే మీరు అడ్డంగా దొరికిపోయిన దొంగలు, అడ్డంగా దొరికిన దొంగలు మీరు. ఎందుకంటే ఒక విషయం కాదు, పరకామణి విషయం కూడా మొత్తం ప్రపంచమంతా చూసింది. ఒక దొంగని మీరు రక్షించినట్టు క్లియర్ గా ప్రూవ్ అయింది. ఈ రోజు లడ్డూని కల్తీ కాలేదు కల్తీ కాలేదు కల్తీ కాలేదు అంటే ఎట్లా కల్తీ? మీకు ఏ విధంగా కల్తీ అంటే మీ లెక్కలో కల్తీ అంటే ఏంది? కెమికల్స్ వేసి లడ్డు చేస్తే కల్తీ కాదా? బుద్ధుందా అండి మీకు మాట్లాడే వాళ్ళు? కొంచెమన్నా మనసాక్షి ఉండాలా? ఎంత పాపం చేస్తున్నారో తెలుసుకోండి మీరు. మామూలు పాపం కాదు ఇది, మీరు చేసేది మహాపాపము. ఈ కల్తీ చేసిన వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వైసీపీ పార్టీలో భగవంతుని పుస్తకంలో తప్పించుకోలేరు. అదే విధంగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఈ రోజు టీవీలో మాట్లాడే వాళ్ళకు కూడా ఆ పాపం చుట్టుకుంటుంది. ఎవరెవరైతే సపోర్ట్ చేసి టీవీలో దానికి సపోర్ట్ చేసి వత్తాసు పలుకుతున్నారో వాళ్ళందరికీ కూడా చంపపెట్టు ఖాయం. భగవంతునితో పెట్టుకోవద్దండి. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చంపలేసుకొని వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పడం తప్ప వేరే దారి వేరే అర్హత మీకు మాట్లాడడానికి లేదని చెప్పి ఒక భక్తునిగా సూటిగా ప్రశ్నిస్తున్నాను.